నమస్తే, వెల్కమ్ టు మన టీవీ. ప్రస్తుత పాలిటిక్స్ గురించి మనతో మాట్లాడడానికి సిద్దిపేట మోడల్ అలియాస్ వెంకటేష్ మనతో ఉన్నారు. హాయ్ బ్రో. బేసిక్గా కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా మీరు, ఎందుకంటే మీరు ఆల్రెడీ పాలిటిక్స్లో ఎంటర్ అయిపోయారు, ఎంపీగా పోటీ చేశారు, ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయాలనుకుంటున్నారు. సిద్దిపేట్ కాన్స్టిట్యున్సీ నుంచి, హరీష్ రావు కాన్స్టిట్యున్సీ నుంచి కేటీఆర్ అరెస్ట్ అవబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ కార్ రేసింగ్ కేసులో కొద్ది ఫండ్ మిస్లీడ్ అయింది, ట్రాన్సాక్షన్ జరిగినాయి అంటూ. సో దాని గురించి మీరు ఏమనుకుంటారు? మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఏం జరిగే అవకాశం ఉంది? అంటే కేటీఆర్ సార్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటంటే ఏమైనా సరే మీరు నా పైన ఎంక్వైరీలు చేయండి, నన్ను జైలుకి పంపండి, ఎలాంటి అవినీతి జరగలేదు, మీరు ఏమనే వేయండి అని ఒక సవాల్ విసిరిండు. అయితే నేను అనుకుంటున్న నా అభిప్రాయం ప్రకారం అరెస్ట్ అవ్వడం అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా ప్రూవ్ చేస్తే, ఇప్పుడు నేను మిమ్మల్ని దొంగ అంటే ఎగ్జాంపుల్ అది చూపెడితే దానికి ప్రూఫ్ అవి ఎవిడెన్స్ అవి చూపెడితేనే అంటారు కదా. కాబట్టి అది ఇప్పుడైతే వెళ్ళడని అనుకుంటున్నా. ఎందుకంటే అది ఇంకా ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో ప్రూవ్ కాలే, ఇది ఇంకా అట్లా బురద జల్లే ప్రయత్నమే చేస్తున్నారని అని కేటీఆర్ సార్ మొన్న స్పీచ్. మీరు బీఆర్ఎస్ కి ఏమైనా ప్రోగా మాట్లాడుతున్నారా? ప్రోగా అని కాదు, నేను కాంగ్రెస్ కు ప్రోగా మాట్లాడా. కాంగ్రెస్ కూడా ఈ 1 year లో ఉద్యోగాలు అంటే పిల్లలకు ఉద్యోగాలు వేసింది, కానీ కొన్ని చేయాల్సినవి వాళ్ళు కూడా ఉన్నాయి. రైతు భరోసా ఇవ్వాలి, ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, కానీ చేయాల్సినవి వాళ్ళు ఉన్నాయి. వీళ్ళకు ఫేవర్ అని కాదు, వాళ్ళకు ఫేవర్ అని కాదు. నేను ఇండిపెండెంట్, స్వతంత్రంగా మాట్లాడుతున్నా. అంటే ఇప్పుడు మీరు కేటీఆర్ అరెస్ట్ అవ్వడానికి మీరే చెప్పేస్తున్నారు అరెస్ట్ కారు అనేసి. అంటే లుసుగులు ఉన్నాయని కూడా, లుసుగులు ఏం లేకుండా అరెస్ట్ అవుతాడు, ఈ కార్ రేసింగ్ ఎంత ఫండ్ మిస్లీడ్ అయిందంటూ కూడా ఏం లేకుండా అయితే మనకి బయటికి రావు కదా. ఆల్రెడీ స్టేట్మెంట్ నోటీస్ కూడా ఇచ్చారు కేటీఆర్ కి, ఏం లేకుండా ఇంతవరకు అయితే బయటికి రాదు కదా. సో అంటే ఓకే, అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా నోటీస్ వచ్చింది అన్నారు. అతను కూడా ఇట్లా ఫండ్ మిస్లీడ్ అయిందని అన్నారు. ఇంకా అరెస్ట్ అవుతాడా అవ్వడా అనేది మనం వేచి చూడాలి, కాలమే చెప్తుంది, వేచి చూడాలి. అంటే నేను డైరెక్ట్ ప్రిడిక్ట్ చేయలేను. అంటే అవి రుజువు అయితే అరెస్ట్ అవుతారు. కామన్, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇప్పుడు మీరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా, ఎంతటి వారికైనా చట్టం చట్టమే. కాబట్టి కాలమే చెప్తుంది, చూడాలి. లెట్ us see what will happen. అంటే ప్రతిసారి కూడా మీరు ఇది చూడాలి, చట్టం చేస్తుంది. ఒకళ్ళు చేసిన తప్పుని ఎత్తి చూపిస్తేనే కదా మన స్ట్రెంత్ మనకు తెలిసేది. మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు వాళ్ళు చేసిన తప్పుని? అంటే మీ కాన్స్టిట్యున్సీలో హరీష్ రావు కాన్స్టిట్యున్సీ కాబట్టి ఏదైనా చేస్తారని భయమా? అట్లా లేదు. రాజకీయంగా స్వతంత్రంగా రైట్ టు ఫ్రీడమ్, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవరికైనా ఉంటుంది. అది కాకపోతే ఏంటంటే అది పూర్తి స్థాయిలో మనకు తెలిసి ఉంటేనే దానిపైన నేను అంటే ఎంత ఫండ్ మిస్లీడ్ అయింది ఏంది అనేది దాని సమ్మరీ, దాని మ్యాటర్ నేను ఇంకేం పూర్తిగా చూడలే. దానిపైన పూర్తి అవగాహన, ఏ విషయం పైన పూర్తి అవగాహన ఉంటే మనం స్పష్టంగా మాట్లాడచ్చు అని. అంటే భయము దాని కాదు. మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైనా ఒకటి అభిప్రాయం వ్యక్తం చేయాలంటే దానిపైన సమగ్రంగా విషయం పైన పూర్తి అవగాహన ఉంటే మనం దాన్ని ఏమైనా చెప్పచ్చు. కాబట్టి అరెస్ట్ అనేది ఏమో చూడాలన్న, లెట్ us see. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఆల్మోస్ట్ 1 year అయిపోతుంది. మీకు ఆ 1 year రూలింగ్ ఎట్లా అనిపించింది? 1 year రూలింగ్ అంటే ఫుల్లీ సాటిస్ఫైడ్, ఐఎమ్ ఫుల్ హ్యాపీ అని కాకుండా ఏంటంటే చేయాల్సిన కొన్ని పిల్లలకు జాబ్లు ఇవ్వడం, డిఎస్సి జాబ్ వేసి. ఎందుకంటే ఉస్మానియా విద్యార్థులే మార్పు కోరుకున్నారు, ఎట్లా ఉద్యోగాలు ఇవ్వట్లే గత 10 ఏళ్ల నుండి. అయితే నోటిఫికేషన్ వేసి జాబ్స్ ఫిల్ చేసిన అనేది మీరు కూడా చూసారు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, వాటన్నిటిని కూడా చేయాలి అని. ఇంకా చేయాల్సినవి కూడా మీకు తెలుసు, వాళ్ళ హామీలు ఎన్నో ఇచ్చారు, అవి ఇంకా కొన్ని జరగనే లేదు, చాలా కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేర్చాలి అని. ఇప్పుడు సొంత ఇల్లు ఉంటాయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మాది ఇల్లు రేకుల ఇల్లు, సొంత ఇల్లు ఉంటే 5 లక్షలు ఇస్తా అన్నారు. ఇట్లా ప్రతిదీ, ఇంకా మహిళకు 2500 నెలకు, ఇట్లా చాలా చెప్పారు కదా. అవన్నీ కూడా ప్రతిదీ నెరవేర్స్తే ఇంకా బాగుంటుంది, ప్రజలకు ఇంకా మేలు జరుగుతుంది. అది పాయింట్అవుట్ చేసి మాట్లాడలేదు కదా మీరు, ఎందుకు నెరవేర్చట్లేదు అని గట్టిగా అడిగితే మీకు కొద్దిగా మీకు ఒక పాత్ క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది కదా. చెప్తున్నా, మన ఛానల్ ద్వారా కూడా చెప్తున్నా, నెరవేర్చాల్సిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దయచేసి నెరవేర్చండి, ప్రజలకు ఇంకా అందరికీ మేలు చేయండి. ఎందుకంటే హామీలు అన్నీ కూడా నెరవేరిస్తే ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉంటారు. నెరవేర్చండి అని నేను మనసారా వినవిస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వినవిస్తున్నా. అంటే రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టలేదు, భయపడుతున్నారా మీరు రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తితే ఏమని అంటారని? అంటే ఎందుకంటే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మాట్లాడలేదు కాబట్టి అరెస్ట్ చేశారు,
కేసు పెట్టారంటూ కూడా వార్తలు వస్తుంది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు కానీ మన రేవంత్ రెడ్డి గారికి విన్నవిస్తున్నాను కూడా మీరు చెప్పలేదు. ఓకే, సీఎం రేవంత్ రెడ్డి సారు అంటే నేను చెప్తే మీరు చెప్తారా? సీఎం రేవంత్ రెడ్డి సారు కొందరికే సీఎం కాదు, అందరికి, ప్రతి ఒక్కరికి. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి సార్కి విన్నవిస్తున్నా మనస్ఫూర్తిగా. ఇంకా చేయాల్సిన ప్రామిసెస్ ఏవైతే ఫుల్ఫిల్ చేయాలో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయండి సార్. మై హంబుల్ రిక్వెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి సార్. ఏదో మిమ్మల్ని బలవంతంగా చెప్తున్నట్టు ఉంది నేను తెలుసు. కాదు, మై హంబుల్ రిక్వెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి సార్. ఎందుకంటే సీఎం సారే ఇప్పుడు దేనికైనా ఇప్పుడు ఒకటి అమలు అవ్వాలన్న కర్మ క్రియ. కాబట్టి ఏంటంటే నేను మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తా. ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా గెలిచిన ఒక విషయం, ఫర్ ఎగ్జాంపుల్ సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి పోయి సార్ ఇది అమలు చేయండి అని చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి సార్కి అంటే ఒకవేళ గెలిచారు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయ్యింది కూడా మీరు దండం పెట్టి అడగాల్సిన పని లేదు, మీరు డిమాండ్ చేయాలి. అప్పుడు దండం పెట్టడం ఏంటి మరి? ఓకే, డిమాండ్ అంటే అవును, డిమాండ్స్ ఉంటాయి. అంటే డిమాండ్ చేస్తేనే పనులు అవుతాయి ఇక్కడ మన దగ్గర. అవునవును, కాబట్టి ప్రశాంతంగా హాయ్ అంటే బాయ్ అంటారు మనకి. అవును, కరెక్ట్. అది కూడా ఖచ్చితంగా ఏ ప్రామిసెస్ అయితే ఉన్నాయో అవన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయండి సీఎం, హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు. ఓకే, అంటే ఇంకా మొన్న అక్రమ అరెస్టులు మీరు జరిగినాయి ఆల్రెడీ. ఒక కలెక్టర్ కొట్టారంటూ కూడా, కలెక్టర్ కొట్టారని ఫార్మా కంపెనీ ల్యాండ్స్ నుంచి. అది దాని గురించి మీరేం మాట్లాడతారు? అయితే నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తా. మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే అది వాళ్ళు స్క్రిప్టెడ్ గా కొట్టించారు, ఇట్లా చేస్తురు బీఆర్ఎస్ వాళ్ళు అని అన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కలెక్టర్ పైన చేసుకోవడం కరెక్ట్ కాదని అంటారు. నేను అంతిమంగా ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నా. అంటే మీరు అనుకుంటారేమో ఇదే న్యూట్రల్ గా డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్తున్నా అని అనుకుంటారేమో, కానీ అయినా నేను చెప్తున్నా వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ పైన అని కాకుండా ఇద్దరు ప్రతిపక్షమైన పాలక రూలింగ్ పార్టీ అయినా ఇద్దరు కలిసి అంతిమంగా ప్రజలను ప్రేమించండి, ప్రజలకు మేలు చేయండి అని నేను ఐ వుడ్ లైక్ టు సే. మీరు నేను ఏ క్వశ్చన్ అడిగినా సరే సమాధానం అంతా సింపుల్ గా తెలియజేస్తున్నారు, దాని మీద పాయింట్ అవుట్ చేసి మాట్లాడట్లేదు. అంటే పాయింట్ అవుట్ అని కాదు, కానీ ఎందుకంటే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అంటే అవును, ప్రజల కోసం మాట్లాడట్లేదు అంటున్నాను. అందుకే మాట్లాడతా. ఇక ముందు అయినా మీరు మంచి విషయాలు చెప్పారు, చాలా విషయాలు. ప్రతి సమస్య పైన గొంతు విప్పాలి, అక్కడ ప్రత్యక్షం అవ్వాలి, అక్కడ అడుగు పెట్టాలి, ధన సహాయం చేయకుండా కానీ అక్కడ పెదవి విప్పి మాట్లాడాలి, నిలబడాలి అని అన్నారు. ఓకే, ముందు నేను ఆ దిశగా ప్రయాణం చేస్తా. అది నాకు ఇంకా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ప్రజలే రిజల్ట్ తేల్చేవారు కాబట్టి, ఫలితాన్ని నిర్ణయించే వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి ప్రయాణిస్తా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్.